నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. సినీ పరిశ్రమలో 24 ఫ్రేమ్స్ ఎంత కీలకమైనవో మనందరికీ తెలిసిందే. అయితే సినిమా సక్సెస్ అయినా లేదంటే ఫెయిల్యూర్ అయినా కీ రోల్ పోషించేది మాత్రం ఎడిటింగ్ అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు అంతలాగా మన మనసులో చిరకాలం అలా స్థిరపడిపోతాయి కదా. మరి అలాంటి ఎడిటర్ సృజన అడుసుమిల్లి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఆమెతో పంచుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నా, థ్యాంక్ యూ. సో హ్యాపీ మేడం మిమ్మల్ని చూడడం, ఇలాగ మా స్టూడియోకి రావడం. మై ప్లెజర్. సో హ్యాపీ. ఓకే, అసలు జనరల్గా అయితే సినీ ఇండస్ట్రీలో మగవాళ్ళు రావడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటిది లేడీస్ అనగానే అబ్బా ఎందుకమ్మా మనకి చిత్ర పరిశ్రమతో ఎందుకు, బయట వేరేగా మంచి జాబ్ చేసుకో, లేదంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఇలాగ ఉంటున్నాయి కదా, సో ఇలాంటి జాబ్ చేసుకో అని చెప్పేసి ఆడపిల్లలకి చెప్తూ ఉంటారు పేరెంట్స్. కానీ మీకు ఎడిటర్ అవ్వాలి, అది కూడా సినీ ఇండస్ట్రీలో ఎడిటర్ అవ్వాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే సినిమాలే అండి. సినిమాల మీద ఇష్టం చాలా చాలా ఉండేది. ఓకే. ఎలా అంటే వీకెండ్ వచ్చిందంటే సినిమాకి వెళ్ళాల్సిందే. సినిమా అయిపోతుంది అంటే అదొక మూడ్ ఆఫ్లా ఉండేది. సినిమా అయిపోతుంది, ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చేస్తున్నాం, థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. థియేటర్కి వెళ్ళటం ఒక పండగలాగా ఉండేది. అంత ఇష్టం ఉండేది సినిమాలంటే. సో ఆ ఇష్టం, ఆ పిచ్చి అది క్యారీ ఆన్ అవుతూనే ఉంది. బట్ మీరు చెప్పినట్టే ఇక రెగ్యులర్ పాత్ లాగా ఇంజనీరింగ్ అయింది, ఆ తర్వాత మాస్టర్స్ చేశాను. కానీ ఆ ఇష్టం ఎక్కడ పోలేదు, ఇంకా లేదు. లైక్ ఒక్క లైఫ్ దాంట్లో నేను అంత ఇష్టం ఉన్నప్పుడు ట్రై చేయాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి అప్పుడు ఏమవ్వాలి అన్నది సినిమాలు ఇష్టం. బట్ దాంట్లో ఏంటి అన్నది అలా ఎప్పుడు ఆలోచించిందే లేదు. సో అలా సినిమాల గురించి తెలుసుకుంటున్నప్పుడు నిజంగా థియేటర్లో మనకి 3 గంటలు కూర్చొని అంత ఎగ్జైట్మెంట్ ఇచ్చేలాగా చేసేది ఎడిటింగ్. అది ఎప్పుడైతే తెలుసుకున్నానో ఈ ఫీల్డ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇటు వెళ్ళాలి అన్నది గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఇంకా మీరు చూడడానికేమో హీరోయిన్లో ఉన్నారు, ఒక యాక్ట్రెస్గా అంటే ట్రై చేస్తే బాగుంటుంది కదా సినిమా ఇండస్ట్రీలో అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అస్సలు లేదండి, లేదు. సినిమా తీయటంలో ఉండే ఎక్స్పీరియన్స్ అసలు ఇట్స్ వెరీ డిఫరెంట్. మనం ఒక ఆన్ పేపర్ నుంచి అది ఐ థింక్ ఇదే ఫీలింగ్ డైరెక్టర్స్కి, కెమెరా, సౌండ్, బిహైండ్ ద కెమెరా వాళ్ళందరికీ అది దాని రూపం తెస్తుంటే దాంట్లో ఉండే ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరు. సో చివరిలో పెద్ద స్క్రీన్ మీద మనది చూసుకోవటం, మన సినిమా చూసుకోవటం, సో ఆ జర్నీలో ఉండాలనుకున్నా. అంటే ఎవరన్నా అన్నారా అసలు అదేంటి సృజన, జనరల్గా అయితే హీరో అవ్వాలి, హీరోయిన్ కావాలి, లేదంటే సింగర్ కావాలి, డైరెక్టర్ కావాలి ఇలా అనుకుంటారు, కానీ నువ్వేంటి డిఫరెంట్గా ఎడిటర్ అవ్వాలి అని ఆలోచిస్తున్నావని ఎవరన్నా అన్నారా? అన్నారండి. మోస్ట్లీ ఇది డైరెక్షన్కి వస్తుంది. సినిమాలు ఇష్టము అనగానే ఏమైనా కథలు రాసుకొని నీ సినిమా తీయొచ్చు కదా అలా ఉంటుంది. కానీ దానికోసం వదిలేసి వచ్చిన వాళ్ళని చూసాం, కానీ మంచి కెరీర్ని ఎడిటింగ్కి ఇంత వదిలేసి ఏంటి. ఐ థింక్ ఇది కూడా ఒక జర్నీ అండి. ఎందుకంటే చాలామంది మీరు అన్నట్టే డైరెక్షన్, కనీసం నీకు ఈ సినిమాలు తీయాలి, సినిమాలు ఇష్టము అంటే డైరెక్షన్కి వెళ్తే ఇట్ విల్ మేక్ సెన్స్. మధ్యలో ఎడిటింగ్ ఏంటి అన్నది. సో దెర్ వాజ్ ఎ టైం నేను కన్ఫ్యూజ్ అయ్యాను. మేబీ నా అంతటి ఏమైనా కథలు రాసుకొని తీసే ప్రయత్నాలు చేద్దామా, డైరెక్షన్ సైడ్ వెళ్ళాలా, అలా థాట్ అయితే వెళ్ళింది. బట్ ఆ ప్రాసెస్లో నేను రియలైజ్ అయ్యేది ఏంటంటే నాకు నా కథ చెప్పాలి అన్న దానికన్నా ఒక కథని బెస్ట్ పాసిబుల్ వేలో చెప్పడం ఈజ్ వాట్ ఐ విల్ ఎంజాయ్ మోర్. సో అది నేను రియలైజ్ అయినప్పుడు నేను ఇప్పుడు ఎవరు అడిగినా లేదు, ఐ లవ్ ఎడిటింగ్ అండ్ ఐ వాంట్ టు బి ఏ వెరీ గుడ్ ఎడిటర్, అది ఐఎమ్ వెరీ ష్యూర్. ఇప్పుడు మీ పేరెంట్స్తో చెప్పినప్పుడు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఒకటి దే టుక్ లిటిల్ టైమ్ ఆఫ్ కోర్స్. బట్ ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే ఈవెన్చువల్లీ ఏమన్నారంటే ఏదో ఒక రోజు ఈ బాంబు పేలుస్తామని మేము అనుకుంటానే ఉన్నాం. ముందే ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే 10th నుంచి మొదలెట్టా, నాకు సినిమాలు ఇష్టం, సరే చదువుకో. దాని తర్వాత ఓకే ఇంటర్ అయింది, బీటెక్ అయింది, దీని తర్వాత ఏమైనా సినిమాల్లో చేయొచ్చా, ఏం చేస్తావు, నాకు క్లారిటీ లేదు. అండ్ ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు అనే ప్లేస్ అండి. సో అక్కడ ఎవరిని చూస్తారు, ఎవరిని చూడలేదు, ఏమవుతావు, ఎలా అవుతావు, ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు, నా దగ్గర ఆన్సర్ ఉండేది కాదు. కానీ ఇష్టం అది ఉండేది. ఓకే. దాని తర్వాత నేను 2 years అమెరికా వెళ్ళాను మాస్టర్స్కి. ఓకే. అక్కడ నేను చూసింది ఏంటంటే నేను అక్కడ మాస్టర్స్ చేసేటప్పుడు ఏంటంటే టీచింగ్ అసిస్టెంట్గా పనిచేయాల్సి ఉంటుంది. సో అండర్ గ్రాడ్స్కి మనం టీచ్ చేస్తాం.
అక్కడ టీచ్ చేసేటప్పుడు ఒక 40 years వాళ్ళు 50 years వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు ఆ ఏజ్లో. సో వాళ్ళు ఒక ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ రాగానే నేను వాళ్ళకి టీచ్ చేసేదాన్ని కాబట్టి ఒక ఎగ్జైట్మెంట్, ఒక ఆనందం, నేర్చుకుంటున్నామన్నది. ఫాదర్ ఏమో ఇంజనీరింగ్ చదువుతున్నారు, అదే కాలేజ్లో కూతురేమో పాటరీ చదువుతోంది. అది నాకు చాలా కొత్త ప్రపంచం. మనం అనుకున్నట్టు 25కి ఇది అయిపోవాలి, 30కి ఇది అయిపోవాలి, 35కి ఇది అయిపోవాలి, మన దగ్గర ఇండియన్ సొసైటీలో పెట్టుకున్న రూల్స్ అన్నీ నాకు ఒక్కసారి బ్రేక్ అయినట్టు అనిపించాయి. నాకు ఇంత సినిమాలంటే ఇష్టం ఉంది, సరే నేను ఇన్నేళ్ళు పెట్టాను, ఐఎమ్ 20, దట్ టైం నేను 22, 23 ఉన్నాను, ఐఎమ్ 22, 23, నాకు జాబ్ వచ్చింది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా నేను రిస్క్ చేయకపోతే ఇంకొక 10 years తర్వాత నాకు లైఫ్లో రిగ్రెటే కదా మిగిలేది. సో ఆ ఎక్స్పీరియన్స్ నన్ను చాలా మార్చింది. అప్పుడు బీజం పడింది అంటే ఎడిటింగ్, అంటే కీ రోల్ పోషించేది ఎడిటింగ్ మూవీలో కాబట్టి నేను ఎడిటర్ అయితే బాగుంటుంది అని అనుకున్నారా అప్పుడు? అవును, అప్పుడు ముందు పేరెంట్స్కి చెప్పినప్పుడు మా ఫాదర్ అదే అడిగారు, ఏమవుతావు? ఏమవుతావు? సో ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉందా? అలా స్పెసిఫిక్గా లేదు. రాస్తావా? లేదు. బట్ సినిమాలంటే ఇష్టం, సో ఎక్స్ప్లోర్ చేయక అని మా ఫాదర్ అన్నారనమాట. అప్పుడు నేను ఇంకా అఫ్కోర్స్ ఇంటర్నెట్లో ఏం క్రాఫ్ట్స్ ఉంటాయి, 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి, అలా అన్నీ తెలుసుకునే ప్రయత్నాల్లో కటింగ్ ఎడ్జ్ అని ఒక డాక్యుమెంటరీ అనమాట, 2 hours హాలీవుడ్ డాక్యుమెంటరీ స్పెసిఫికల్లీ ఆన్ ఎడిటింగ్. 2 hours స్పీల్బర్గ్, వాల్టర్ మర్చ్ ఇలాంటి వాళ్ళందరూ ఎడిటింగ్ గురించి మాట్లాడతారు. ఒక 2 frames తీస్తే ఒక సీన్ ఎలా మారుతుంది, దాని లైవ్ ఎగ్జాంపుల్స్ ఎడిట్ చేసినవి చూపిస్తూ ఉంటారు. అది చూశాక అరే ఇదే కదా నీకు ఒక ఎమోషన్ తెచ్చేది, ఒక 2 hours ప్రపంచం మర్చిపోయేలా చేసేది ప్రాపర్ ఎడిటింగ్తోనే కదా. అండ్ నీకు ఎడిటింగ్కి ప్రీ రిక్విజిట్స్ లేదు, ఇలా నువ్వు రాస్తావా, నీకు ఫోటోగ్రఫీ వచ్చా, ఇది లేదు. యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ యూ కెన్ క్రియేట్ దట్ ఇంపాక్ట్. సో అది అర్థమయ్యాక నేను ఇంకా లేదు, నేను ఎడిటింగ్ నేర్చుకుంటాను, ఎడిటర్ అవుతాను అని అప్పుడు మొదలైంది. అవును, మీ ఫాదర్ కూడా పొయ్యెట్ అట కదా, రాసేవాళ్ళ? రాస్తారండి, రాస్తారు. ఓకే, మరి అలాంటివి ఏమి మీకు రాలేదా? రాలేదండి, ఆయన చాలా చదువుతారు చాలా, బట్ అది ఎంత ఈ జనరేషన్ వాళ్ళలాగా కొంచెం రీడింగ్ కొంచెం తక్కువే, వెరీ ఆనెస్ట్లీ. సో బట్ స్టిల్ అది ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు అందరం చేస్తూ ఉంటాం. జనరల్గా చెప్పాలంటే ఆ కాలంలో టీవీలు ఉండేవి కాదు, ఓన్లీ రేడియో, లేదంటే ఆదివారం బుక్ అంటే సండే మ్యాగజైన్స్ అని, లేదంటే ఏదో ఒకటి నోవెల్స్ అలా వస్తూ ఉండేవి. కాబట్టి పక్క వాళ్ళ దగ్గర తీసుకొని, ఎదురు వాళ్ళ దగ్గర తీసుకొని, అలాగా బుక్ రీడింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అంటే బుక్ అనేది ఓ బెస్ట్ ఫ్రెండ్గా ఉండేది చెప్పాలంటే. సో అలాంటిది మీకు మీ ఫాదర్ నుంచి రాలేదన్నమాట? సాడ్లీ రాలేదు. వచ్చుంటే రైటర్ కమ్ ఎడిటర్ అయిపోయే వాళ్ళేమో. బట్ అలానే మా ఫాదర్కి సినిమా పిచ్చి ఉంది, అదే పిచ్చి వచ్చింది ఫస్ట్. అది అసలు సంగతి. అయితే 10th నుంచి వస్తున్న క్వశ్చన్కి ఆన్సర్ అక్కడి నుంచి వచ్చింది అనమాట. మా ఫాదర్ని చిన్నప్పుడు ఏమవుతావు అని అడిగితే థియేటర్లో టికెట్లు చించేవాడిని అవుతాను, బికాజ్ రోజు సినిమా చూడొచ్చు అని చెప్పారంట. సో పిచ్చి అలా త్రూ జనరేషన్సే వస్తుంది. అంటే అది పిచ్చి అంటాం కంటే మన డ్రీమ్ ఇష్టం అసలు కదా. అంటే ప్రతి మనిషికి ఒక గోల్ అనేది ఉంటుంది కాబట్టి మన గోల్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఏం చేశారు? ఎడిటింగ్ ఓకే ఇది అని నేర్చుకున్న తర్వాత ఎడిటింగ్ సంబంధించి ఏమైనా కోర్సెస్ ఉంటాయండి? ఉంటాయండి. అంటే నేనేమనుకున్నానంటే మాది ఎడ్యుకేషన్, స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఫాదర్ మదర్ ఈ టైపు. సో చదవాలి అన్నది, చదివి తెలుసుకోవాలి ముందు అన్న అప్రోచ్ తీసుకోవాలి. అంటే ఫిల్మ్ ఫీల్డ్లో నువ్వు ఐదర్ అసిస్ట్ చేస్తూ నువ్వు రావచ్చు, ఆర్ఎల్స్ నువ్వు చదివి కూడా రావచ్చు. నేను చదివి వద్దాము అన్న అప్రోచ్ తీసుకున్నాను. సో బికాజ్ నేను ఆ టైంలో యూఎస్లో ఉన్నాను కాబట్టి, యూఎస్లో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, యూ కాంట్ ఎఫర్డ్. అంటే సైన్సెస్కి ఏంటంటే అంటే బికాజ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు, ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్, సో నాకు స్కాలర్షిప్ వచ్చింది, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. బట్ ఫిల్మ్కి నువ్వు ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ సో ఇండియాలో దెర్ ఆర్ 2 గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ వెరీ ఫేమస్ అనమాట. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూణే, ఇంకోటి SRFTI సత్యజిత్ రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోల్కతా. వీటిలో ఒక దాంట్లో తెచ్చుకోవాలి అని స్ట్రాంగ్గా అనుకున్నాను. అంటే దానికి ఎగ్జామ్ పెట్టడం ఇవన్నీ దానికి కాంపిటీషన్ ఉంటుందా? ఉంటుందండి, ఎందుకంటే కంట్రీ మొత్తం మీద ఉండే 10 seats. యా, సో అఫ్ కోర్స్ దానికి టైం ఇచ్చాను. దానికి అంటే ఒకసారి రాశాను, రాలేదు. అండ్ అప్పుడు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏంటిది, ఏం అడుగుతారు, ఎంత కాదన్నా వాళ్ళు ఏంటంటే ఒక సినిమా చూసావు దాని సమ్మరీ రాయి, ఒక సీన్ అనుకుంటే దాని అనాలిసిస్ రాయి, ఆర్
ఇది ఇది ఒక సినారియో, దాని మీద నువ్వు సీన్ రాయి, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఓకే ప్యాటర్న్ అర్థమయ్యాక నెక్స్ట్ టైం అప్పుడు నాకు సీట్ వచ్చింది. ఓకే, అంటే ఎన్ని అటెంప్ట్స్ చేశాక? సెకండ్ అటెంప్ట్ అండి ఇది. సెకండ్ అటెంప్ట్ అంటే ఫస్ట్ టైం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా అనమాట. 10 సీట్సే కదా, సో 11th సీట్ వాజ్ మైన్. సో ఐ వెయిటెడ్, అప్పుడు రాలేదు. సో ఆ టైంలో ఏంటంటే బాంబే వెళ్ళి ఒక ఏమంటాం ఇండిపెండెంట్ న్యూస్ స్టూడియో లాంటిది, వాళ్ళు యూట్యూబ్కి వాటికి కంటెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఇన్ హౌస్ ఎడిటర్ లాగా వర్క్ చేశాను ఒక 1 year. బాంబేలో అవటం వల్ల ఆస్కర్స్ వచ్చే టైంలో ఆస్కర్ ప్యాకేజ్ అని చెప్పి సినిమాలన్నీ వచ్చేవి. ఐ వాజ్ ఏబుల్ టు సీ వరల్డ్ సినిమా. ఇంకా నాకు అలా ఇంకొంచెం అవకాశాలు ఎక్కువ పెరిగాయి సినిమాలు చూడటానికి, మిగతా సినిమాలు. సో ఆ తర్వాత FTIలో ఇక సీట్ వచ్చింది. ఓకే, తర్వాత ఎన్ని ఇయర్స్ అండి? FTI ఈజ్ ఏ 3 year కోర్స్ అండి. 3 years కోర్స్. 3 year కోర్స్. సో ఇనిషియల్లీ వాళ్ళు ఎడిటింగే కాకుండా అన్ని ఫీల్డ్స్ మీద చెప్తారు. లైక్ ఒక ఫస్ట్ 6 months అయ్యేసరికి ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ షుడ్ మేక్ ఏ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ లాగా. సో సౌండ్, ఆర్ట్, ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క క్రాఫ్ట్ నేర్చుకోవాలి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అన్నట్టు. 24 క్రాఫ్ట్స్కి సంబంధించి చెప్తారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక ఫిల్మ్ తీస్తారనమాట. ఇంకా దాని తర్వాత యూ గెట్ ఇన్ టు ద ఎడిటింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎడిటింగ్ హిస్టరీ ఏంటి, ఒరిజినల్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా ఎవాల్వ్ అయింది, టైప్స్ ఆఫ్ కట్స్, టైప్స్ ఆఫ్ మూవ్మెంట్స్, ఫిల్మ్ మూవ్మెంట్స్. ఇంకా దాని తర్వాత ఎడిటింగ్లోనే లైక్ అప్పుడు ఏం జరుగుతుందంటే కమింగ్ ఇయర్స్లో ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ఎడిటర్స్ని తెచ్చి మాకు వర్క్ షాప్స్ లాగా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే సో ఇండస్ట్రీలో ఒకటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ ఫిల్మ్ ఉంది, దాని రష్ మాకు ఇచ్చారు. మణిరత్నం గారిది అమృత అన్న ఫిల్మ్ ఉంది, దాని రష్ ఇచ్చారు. సో మేము ఇక్కడ ఎడిట్ చేసుకోవటం, సినిమాలో చూడటం. ఓకే, సో అలా అలా వెరీ ప్రొఫెషనల్ రష్ దొరకటం ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పీరియన్స్. సో డ్రామా, యాక్షన్, సాంగ్ ఇలా అన్నీ అనమాట. వీటన్నిటి మీద వర్క్ షాప్స్ ఉంటాయి. ఆ లెర్నింగ్ అంతా కలిపి డైరెక్షన్ స్టూడెంట్స్ సినిమా తీస్తారు, ఎడిటింగ్ స్టూడెంట్స్ దాన్ని ఎడిట్ చేస్తారు, కెమెరా స్టూడెంట్స్ షూట్ చేస్తారు. అది కరికులం అలా జరుగుతుంది ఫిల్మ్ స్కూల్లో. చిత్రసీమ 24 ఫ్రేమ్స్ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అంటే ఇక్కడ ఏంటంటే కళలు కండం గొప్ప కాదు, బట్ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక కృషి, పట్టుదల అనేది ఉంటుంది కదా, అది చాలా కీ రోల్ పోషిస్తుంది కదా. అంటే మీరు ఇంత చిన్న వయసులోనే, ఐ థింక్ నాకు తెలిసి చిన్న వయసులోనే ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించి మీరు అనుకున్న గోల్ సాధించారు అంటే మామూలు విషయం ఏం కాదు నాకు తెలిసి. అది ఇక ఆ ఇష్టం అది పుల్ చేస్తుందండి. అది అప్పుడు కష్టం అనిపించదు. అంటే నేను మొదలెట్టినప్పుడు ఎడిటింగ్ ఇష్టం ఉండేది, కానీ ఎవ్రీ స్టెప్ దానికి దగ్గర అయ్యే కొద్దీ అది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సినిమా గురించి ఇంకా తెలుసుకుంటే యాక్చువల్లీ మోస్ట్ ఆనందం ఏమిస్తుందంటే సినిమా గురించి తెలుసుకుంటున్నాం. ఎక్కడో తెలియకుండా గుంటూరులో థియేటర్లో కూర్చొని అరే భలే ఉంది సినిమా అనేటప్పుడు అనిపించే ఫీలింగ్, ఇప్పుడు ఓహో ఇలా తీస్తారా, ఇలా షూట్ చేస్తారా, ఇలా యాక్ట్ చేస్తారా, స్క్రిప్ట్ ఇదా, ఎడిటింగ్ ఇదా, అది చాలా సాటిస్ఫాక్షన్, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే ఓకే, అయిపోయింది, ఎడిటింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు, డిగ్రీ వచ్చేసింది. తర్వాత మీ జర్నీ ఏంటి సినిమా ఇండస్ట్రీలోకి? మీకు అప్పటికీ అసలు ఒక బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి ఫ్యామిలీ తరపున కూడా ఒక్కళ్ళు కూడా ఈ సినీ ఇండస్ట్రీలో ఎవరు లేరు. మీరు సింగిల్గా వచ్చారు, దట్ టు లేడీ. మరి ఫస్ట్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అవకాశాల కోసం? ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎలాగా? యాక్చువల్లీ ఎడిటింగ్ అనుకున్నప్పటి నుంచి నాకు శ్రీకర్ ప్రసాద్ గారు అంటే చాలా గౌరవం, చాలా ఇష్టం. రీజన్ బీయింగ్ ఆయన మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలు తీస్తారు, అట్ ది సేమ్ టైం వెరీ ఇండిపెండెంట్ ఆర్ట్ ఫిల్మ్స్ చేస్తారు. ఆ బ్యాలెన్స్ ఆయన చేసేది లైక్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అన్ని భాషల్లో చేసినట్టున్నారు కదా? అవునండి, ఆయన లైక్ ఆయనకి దానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఉంది, 17 లాంగ్వేజెస్. శ్రీకర్ గారు. సో నేను యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చిన కొత్తలోనే ఆయన ఈమెయిల్ ఐడి నెట్లో దొరికితే ఆయనకి ఐ లెఫ్ట్ ఏ మెయిల్. అంటే నేను అప్పుడు ఏమనుకున్నా అంటే చదివితే ఫిల్మ్ స్కూల్లో చదవాలి, లేదా శ్రీకర్ గారి దగ్గర జాయిన్ అవ్వాలి అసిస్టెంట్గా అనుకున్నా. అప్పుడు ఆయన నాకు సో నైస్ ఆఫ్ హిమ్, లైక్ నేను ఆమె నోబడీ, ఆయన రిప్లై ఇచ్చారు ఈమెయిల్కి, నేను ఇప్పుడు ఎవరిని ట్రైన్ చేయట్లేదమ్మా అని. సో బట్ నాకేంటంటే ఐ కంటిన్యూడ్ మై జర్నీ అన్నది నాకు ఆయనకి చెప్పాలి అని ఉండేది. సో నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్తున్నప్పుడు సార్ నేను ఇలా సెలెక్ట్ అయ్యా, నేను వెళ్తున్నాను అని పెట్టా. సో నేను సెకండ్ ఇయర్, కరెక్ట్గా నాకు సెకండ్ ఇయర్ అయ్యాక మాకు కొంచెం గ్యాప్ వచ్చింది.
అప్పుడు ఐ ఈమెయిల్డ్ హిమ్, సార్ నాకు ఇలా సెకండ్ ఇయర్ అయింది, నాకు ఇలా గ్యాప్ ఉంది అని ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే, అయితే టైం ఉన్నప్పుడు వచ్చేయమ్మా అన్నారు. సో అప్పుడు నేను ఆయన దగ్గర ఒక 6 months to 7 months ఉన్నాను. సో అక్కడ ఏంటంటే సార్కి ఒక ప్రాసెస్ ఉంటుంది, లైక్ ఒక్కొక్క అసిస్టెంట్కి ఒక్కొక్క లాగా. అంటే సార్ దగ్గర స్క్రిప్ట్స్ చదవచ్చు, సార్ ఎడిట్ చేస్తుంటే చూడొచ్చు, ఏంటి సార్ ఎడిట్ చేసిన ఫిల్మ్స్ మనకి చూపిస్తారు, దాని గురించి అడుగుతారు, డిస్కషన్స్ అవుతాయి. డైరెక్ట్ ఎడిట్ కన్నా ముందు ఇవన్నీ కూడా చాలా లెర్నింగ్ ఉంటాయి శ్రీకర్ సార్ దగ్గర. ఓకే. ఎందుకంటే ఆయన హీ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇన్ నువ్వు అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి. సార్ వాళ్ళ నాన్నగారు ఎడిట్ చేస్తుంటే చూసి నేర్చుకున్నారంట. చూసి నాకు తెలిసి కెప్టెన్ నాగార్జున నుంచి RRR వరకు 60 సినిమాల వరకు చేసి ఉంటారు కదా. చాలా చాలా ఐ థింక్ నెంబర్ మీరు చెప్పేది ఇంకా తక్కువ నెంబర్, ఇన్ హండ్రెడ్స్లో ఉంటాయి సార్ ఎడిట్ చేసి. సో సార్ ఎప్పుడు అదే అంటారు, సో మనం అబ్జర్వ్ చేసి మనం ఎంత నేర్చుకున్నాం అనేది మన మీద డిపెండ్ అవుతుంది అన్నది ఆయన బిలీవ్ చేస్తారు. సో అది అక్కడ చేశాను. మళ్ళీ కోర్స్ అయిపోయాక వచ్చాయమ్మా అని చెప్పారు. సో ఆ టైం తర్వాత 3rd year అయిన తర్వాత దెన్ ఐ జాయిన్ బ్యాక్ అనమాట సార్ దగ్గర. సార్ దగ్గర అప్పుడు ఆకాశవాణి అనే ఫిల్మ్, తెలుగు ఫిల్మ్, ఇట్స్ ఆన్ సోనీ లివ్ ఇప్పుడు, దాని మీద ఐ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. అనుకోకుండా కరెక్ట్గా అదే టైంలో కొన్ని మంత్స్ తర్వాత కోవిడ్ వచ్చింది. సో వర్క్స్ అన్నీ ఆగాయి. ఓకే, మీరు కోవిడ్కి ముందు వచ్చారనమాట. జస్ట్ కరెక్ట్ టైం. జస్ట్ ఓకే. సో అంటే సార్ బేస్ చెన్నై ఆఫీస్ మూసేసారు సార్ అందరు, బికాస్ వర్క్స్ అంతా లైక్ వరల్డ్ ఈజ్ ఎట్ ఏ స్టాండ్ స్టిల్ కదా, లాక్డౌన్ కదా. ఓకే. సో కొన్ని మంత్స్ తర్వాత ఈవెన్చువల్లీ ఓపెన్ అవుతుంది అన్న టైంలో ఆకాశవాణి వర్క్, సేమ్ వర్క్ హైదరాబాద్లో వాళ్ళు ఇక్కడ ఒక అసిస్టెంట్ని వెతుకుతున్నారు. అదే టైంలో యాక్చువల్లీ నేను ఇంకేంటంటే చెన్నై ఓపెన్ అవ్వలేదు కాబట్టి సార్ ఏంటంటే సార్ వాళ్ళ హోమ్లో కొంచెం అలా చేసేవాళ్ళు, బికాస్ సిచ్యువేషన్ వాజ్ వెరీ డిఫరెంట్. సో ఇక్కడ హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యి నేను ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ అనమాట. సో కరెక్ట్గా అలా ఆకాశవాణి ఇక్కడ రీస్టార్ట్ అయింది. అదే టైంలోనే నాకు ఏమైందంటే లాక్డౌన్ టైంలో కలర్ ఫోటో అనే ఫిల్మ్ వచ్చింది. అది ఐ లవ్ దట్ ఫిల్మ్. అంటే ఫుల్లీ మూవ్ అయిపోయాను నేను ఆ కథ చూసి. అండ్ అది తీసిన వాళ్ళందరూ చాయ్ బిస్కెట్ టీమ్. ఓకే. సో నేను చాయ్ బిస్కెట్ వాళ్ళది మాల్ ఇన్ జనరల్ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంటే వాళ్ళకి నేను ఈమెయిల్ చేసేసాను, సార్ అదే ఇలా కలర్ ఫోటో చూసాను, ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ మూవ్డ్, మీ దగ్గర ఏమైనా వర్క్స్ ఉంటే ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు కొలాబరేట్ అని. కరెక్ట్గా చాయ్ బిస్కెట్ వాళ్ళు అప్పుడే యూట్యూబ్ నుంచి ఫిల్మ్స్కి వస్తున్నారంట. సో చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ అని చెప్పి, సో వాళ్ళు ఫిల్మ్స్ కి ఎడిటర్స్ని వెతుకుతున్నారు. అలా నాది ప్రొఫైల్ చూడగానే యూట్యూబ్కి కాదు, బికాస్ వాళ్ళకి FTI అంటే ఏంటో తెలుసు, శ్రీకర్ గారు తెలుసు, అండ్ న్యూ ప్యాషనేట్ పీపుల్ అంటే వాళ్ళు అవకాశం ఇస్తారు. దట్స్ దే ఏమంటారంటే దట్స్ ద వే ఆఫ్ డీలింగ్. వాళ్ళు అసలు అలానే ఉంటారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్, అనురాగ్ శరత్ అని. సో వాళ్ళు ఇంకా మేము ఒక ఫిల్మ్ చేస్తున్నాం, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని నరేష్ని ఇప్పించారు. దట్ ఫిల్మ్ వాజ్ మేమ్ ఫేమస్. అది నా ఫస్ట్ ఫిల్మ్. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక లేడీస్కి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అంటే లేడీస్కి అని కాదు, ప్రతి ఆర్టిస్ట్కి కూడా, అది 24 ఫ్రేమ్స్లో ఎవరైనా కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి స్టార్టింగ్లో. అలాంటి ఛాలెంజెస్ మీకు ఏమైనా ఎదురయ్యాయా? అంటే అబ్బా ఎందుకు అనవసరంగా చేశాను, అనవసరంగా ఈ ఫీల్డ్ని ఎంచుకున్నానా అని అనిపించిన సందర్భం ఏమన్నా ఉందా? అలా అయితే అసలు అనిపించదు. బట్ ఏంటంటే ఇట్ టెస్ట్ యువర్ పేషెన్స్ని టెస్ట్ చేసినట్టు అవుతుంది, బికాస్ మనది చాలా అన్సర్టన్ కాబట్టి. అండ్ ఫిల్మ్ ఫీల్డ్లో కొన్నిసార్లు డిలేస్ అవ్వచ్చు. ఇదేంటంటే మీరు చెప్పినట్టు అంటే సంవత్సరం అవ్వచ్చు కదా. అండ్ ఏంటంటే జనానికి ఎలా అలవాటు పడి ఉంటారు మంత్లీ శాలరీ అన్నది. ఫర్ ఈ ఫీల్డ్లో ఎవరికి అలా ఉండదు. లైక్ వెన్ యూ హ్యావ్ ఏ వర్క్ నీకు ఒకసారి లంసం వస్తుంది, సంవత్సరానికి సరిపడా శాలరీ వచ్చేస్తుందా అంటే అలానే ఉంటుంది కదా. సినిమాకి ఒకసారి పే చేస్తారు. అంటే ఈ సిస్టమ్కి అలవాటు పడటానికి టైం పట్టింది. సో నీకు రెగ్యులర్ ఇన్కమ్ లాగా ఉండదు, నీకు వచ్చినప్పుడు వస్తుంది, దాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకో. అండ్ నెక్స్ట్ సినిమాకి నువ్వు దాన్ని యూస్ చేసుకొని నువ్వెలా నెట్వర్కింగ్ పెంచుకోవాలి, నువ్వెలా అవకాశాలు తెచ్చుకోవాలి. సో నీకు ఒక సినిమా వచ్చినంత మాత్రం ఇంకో సినిమా వస్తుంది అని సమ్ టైమ్స్ లేదు. సో ఈ ఫీల్డ్కి ఉన్న అది దాని ఇన్హరెంట్ నేచర్. నాకు తెలిసి ఈ ఫీల్డే అంతా, అది అలవాటు పడటానికి నాకు టైం పట్టింది. ఓకే. ఇప్పుడు ఒక సినిమా అయిపోయిన తర్వాత రష్ అంతా తెచ్చేసి మీ ముందు పెట్టేస్తారు కదా. అంటే సినిమా షూటింగ్ అంతా ఒక ఎత్తు, ఎడిటింగ్ అనేది ఒక ఎత్తు. చెప్పాలంటే ఒక టెక్నీషియన్ అయినా, అంటే మీరు ఎడిటర్స్ అనేది ఒక టెక్నీషియన్గా అయినా స్టోరీ టెల్లర్
ఒక విధంగా చెప్పాలంటే ఏం మాటలు లేకుండా, ఏమి హావభావాలు లేకుండా, అంటే ఎడిటింగ్లో ఆ స్టోరీ అనేది మన గుండెలకి హత్తుకునేలా చేసేది ఎడిటర్ పార్ట్, స్టోరీ టెల్లర్. సో ఎలా ఉంటుంది అంటే ఆ సన్నివేశాలు చూసినప్పుడు మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి కదా, ఇది ఇంకా పండిస్తే బాగుంటుంది అంటే డైరెక్టర్ కొన్ని మీకు డైరెక్షన్స్ ఇస్తారు, అలా కాకుండా ఇది ఇలా కంటే ఇలా బాగుంటుంది అని మీ ఓన్ వదిలేస్తారా ఎవరన్నా? మీ ఓన్గా ఆలోచించండి పర్వాలేదు, మీకు ఏదైనా మంచిగా అనిపిస్తే అదే అంటారా, లేదంటే లేదు ఈ సీన్ ఇలాగే చెయ్యాలి, అది రాకపోయినా పర్వాలేదు అలాగే చేయాలి అంటారా? లేదండి, అలా నాకు తెలిసి ఏ డైరెక్టర్ అనరు. బికాజ్ మనం చేసింది సీన్ ఇంప్రూవ్ అవుతోంది, సినిమాకి హెల్ప్ అవుతోంది అంటే, బికాజ్ వచ్చే వాళ్ళందరం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సినిమా మీద ఇష్టంతోనే వస్తాం కదా. సో సినిమాకి హెల్ప్ అవుతోంది అనగానే, కాకపోతే ఏంటంటే మనం వెర్బల్గా చెప్పేదానికంటే చేసి చూపించామనుకోండి, అది అది కన్వే అయిపోతుంది కదా. ఓకే మనం ఇలా అనుకున్నాము, బట్ ఈ చిన్న చేంజ్ చేయటం వల్ల సీన్ ఇంత ఎఫెక్టివ్గా మారిందా అన్నది విజువల్లీ చూస్తే అప్పుడు తెలిసిపోతుంది. ఓకే. అండ్ మీరు చెప్పినట్టు ఆ సీన్ ఎలా పండాలి అన్నది యాక్చువల్లీ డైరెక్టర్ టు డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యింది. కొంతమంది కొంచెం సటిల్గా ఇష్టపడతారు, కొంతమంది కొంచెం డ్రామా ఎక్కువ ఇష్టపడతారు. సో ఎడిటింగ్ ప్రాసెస్ ఈజ్ అండర్స్టాండింగ్ ద డైరెక్టర్ ఆల్సో. ఈ డైరెక్టర్ విజన్ ఏంటి, సో అప్పుడు దాన్ని మనం తీసుకురాగలగాలి. మీరు ఆయనతో చేసే డిస్కషన్ని బట్టి, ఆయన మాటల్ని బట్టి మీ వ్యూ కూడా మార్చుకుంటారు. మారుతుంది బికాజ్ రష్ని ఎడిట్ చేయటం అండ్ తెచ్చేది బయటికి డైరెక్టర్ విజన్. సో ఆ డైరెక్టర్ ఎలా చూసాడు ఆ సినిమా అన్నది. లైట్ హార్టెడ్ సినిమాలో నువ్వు ఎక్స్ట్రీమ్ డ్రామా తేలేవు, కొన్ని ఎక్స్ట్రీమ్లీ సెంటిమెంటల్ ఫిల్మ్స్ ఉంటాయి. సో ఎందుకు అంటే ఆ డైరెక్టర్ చూసే విధానం, సో దాన్ని బట్టే ఎడిటర్ అది ఆ విజన్ని బయటికి తేగలగాలి. ఓకే. అవును, మీరు ఇందాక కోవిడ్ టైంలో వచ్చారు వర్క్లోకి కదా, ఫీల్డ్లోకి ఎక్కువగా కోవిడ్ టైంలో. ఫస్ట్ వేవా సెకండ్ వేవా? ఫస్ట్ వేవ్ అండి. నేను ఫస్ట్ వేవ్. ఫస్ట్ వేవ్. అయితే ఈ కోవిడ్లో వైద్యుల సేవలకు సంబంధించి ఒక సాంగ్ వచ్చింది, నాని గారు ప్రొడక్షన్ చేసిన సాంగ్. అసలు ఆ స్టార్టింగ్లో మీకు అవకాశం ఎలా వచ్చింది? నాని గారి ప్రొడక్షన్లో అంటే మామూలుగా న్యాచురల్ స్టార్ అంటే అందరూ లైక్ చేస్తారు, అలాంటి ఆయన ప్రొడక్షన్లో మీకు అవకాశం ఎలా వచ్చింది సాంగ్కి? ఎందుకంటే ఆ నాని గారు చాయ్ బిస్కెట్ వాళ్ళని ఎగ్జిక్యూషన్కి తీసుకున్నారు. ఓకే. ఆ టైంలో నేను మేం ఫేమస్ షూట్ కూడా స్టార్ట్ అవ్వలే యాక్చువల్లీ, అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, బట్ ఐ వాజ్ జస్ట్ ఆన్ బోర్డ్ అనమాట. సో అలా వాళ్ళకి నేను తెలుసు. సో యాక్చువల్లీ అలా ఛాన్స్ ఇచ్చినట్టు, అలా ఆ ప్రాజెక్ట్కి నేను ఆన్ అయ్యా. అంటే ఆ ప్రాజెక్ట్ తీసింది మొత్తం ఆ మేం ఫేమస్ టీం వాళ్ళే, ఆ క్రూ ఏదైతే ఉందో వాళ్ళే ఆ వీడియో తీశారు. ఓకే. సో అందరం దాని మీద వర్క్ చేసాం అనమాట ఫస్ట్. చిత్రసీమ 24 ఫ్రేమ్స్ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. పేక మేడలు ఇంకా ఒక 13 ప్రాజెక్ట్స్ వరకు చేసినట్టున్నారు కదా దాదాపుగా, అవి ఎలాగా అవకాశం వచ్చాయి? యాక్చువల్లీ నేను ఫ్లయరే చూశాను, లైక్ దే వర్ లుకింగ్ ఫర్ అందరూ కొత్త వాళ్ళు కావాలి అని వెతుకుతున్నారు అనమాట వాళ్ళు. సేమ్ ఎందుకంటే కొంచెం డిఫరెంట్ కంటెంట్, ఓన్లీ ప్యాషనేట్ పీపుల్ కావాలి అన్నట్టు. సో యాక్చువల్లీ నేనే అప్రోచ్ అయ్యాను, ఇలా ఐఎమ్ సో అండ్ సో ఇప్పుడు ఈ ఫిల్మ్స్ వర్క్ చేస్తున్నాను అన్నట్టు. అది సో దట్స్ హౌ నేను వెళ్ళాను, మాట్లాడాను. సో ఏంటంటే ఈ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్కి దే అండర్స్టాండ్ ప్యాషన్, లైక్ నీకు కొత్త వాళ్ళకి ఇవ్వాలి, ఇంట్రెస్ట్తో వస్తున్నారు, చదువుకొని వచ్చారు. సో ఇదంతా దే అండర్స్టాండ్ ఇట్. యాక్చువల్లీ దీనికి ముందు కూడా శ్రీకర్ గారి దగ్గరే మోటర్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్కి కూడా నేను వర్క్ చేశాను. సో ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్ నుంచి వర్క్ చేశాను. సో ఇవన్నీ కూడా ఇన్ సమ్ వే హెల్ప్ అయ్యాయి ఇన్ బిల్డింగ్ మై పోర్ట్ఫోలియో, కంప్లీట్ చేసేలాగా చేసాయి. ఓకే. అండ్ ఇప్పుడు అప్కమింగ్ దండోరా చేజ్ వాజ్ ఇది ఇక్కడ ఫిల్మ్ కాదండి, ఇది ఎలా అంటే చేజ్ ఈజ్ లైక్ ఫారెన్లో అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు అందరికీ అలా ఇష్టం ఉంటుంది కదా. సో అలా వాళ్ళు ఒక డెమో ఫిల్మ్ లా చేశారు. సో దే వాంట్ టు ఎక్స్పాండ్ ఇట్. సో అది అక్కడ ఆగింది. సో ప్రస్తుతం జరుగుతున్న మెయిన్ ప్రాజెక్ట్ ఈజ్ దండోరా. ఇంకా ఒక 4 ప్రాజెక్ట్స్లో ఉన్నట్టు విన్నాను. మిగతావి ఆర్ యట్ టు బి అనౌన్స్డ్. అవి వచ్చినప్పుడే మనం మాట్లాడితే బెటర్. ప్రస్తుతానికి రివీల్ చేయకూడదు, చేతి నిండా పని అయితే ఉంది. సో ఫార్ సో గుడ్. ఓకే. అవునండి, ఇప్పుడు జనరల్గా ఈ ఫీల్డ్లో
ప్రొడక్షన్ హౌస్లోనే ఎడిటర్స్ కానీ అంటే వర్కర్స్ అందరూ కూడా అక్కడే ఉండాలి. ఎడిటర్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ 24 ఫ్రేమ్స్ కూడా ప్రొడక్షన్ హౌస్కి వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఇండివిజువల్గా ఎదిగారు నాకు తెలిసి. అంటే స్టార్టింగ్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలిసిన, ఇప్పుడు మాత్రం ఒక ఇండివిజువల్ ఎడిటర్గా అందరి దగ్గర ఓ సుపరిచితం అయ్యారు కదా. సృజన గారు అనగానే ఓకే ఆవిడ ఇంటి నుంచి అన్నా చేసేస్తారు అని. సో ఆ అవకాశం ఎలాగా అంటే మీరు ఇంటి నుంచైనా చేసేయండి, మాకు మీ వర్క్ కావాలి అనే స్థాయికి ఎలాగా? ఐ గెస్ అది ఏంటంటే ఎడిటర్ ఫస్ట్ కట్ వరకు వాళ్ళంతా వాళ్ళే వితౌట్ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి ఫస్ట్ కట్ వరకు. అంటే ఎడిటర్ వర్జన్ ఇచ్చేసాక ఆ తర్వాతకి డైరెక్టర్తో కూర్చుంటాం. సో ఫార్ ఎవ్రీ ప్రాజెక్ట్ లైక్ ఐమ్ ష్యూర్ ఇది మిగతా ఎడిటర్స్ కూడా ఇస్తారు, లైక్ ఇంటి నుంచి రష్ ఇస్తారు ఫర్ ది ఎడిటర్ టు వర్క్ ఆన్. వాళ్ళు చేయాలనుకున్నప్పుడు వాళ్ళ సెటప్ అది హోమ్ బేసికల్లీ అది ఇంటి నుంచి అనగానే అది అలా కాదు, ఇట్స్ లైక్ హోమ్ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికి లైక్ వెన్ ఎవర్ ఐ వాంట్ ఐ విల్ వర్క్ ఆన్ మై స్పేస్. లేదు ఇక వెన్ వీఆర్ ఫైనలైజింగ్ ద ఫిల్మ్ ఇక నేను ఐ గో టు ద ప్రొడక్షన్ ఆఫీసెస్ అండ్ అక్కడే వర్క్ చేస్తాము. ఓకే, ఇది అడగచ్చో లేదో తెలియదు కానీ రెమ్యూనరేషన్ ఏ విధంగా ఉంటుందండి ఎడిటర్స్కి? అంటే మిగిలిన క్రాఫ్ట్స్ మీద పోలిస్తే కంపారిటివ్లీ వీ ఫీల్ కొంచెం తక్కువ ఉంటుంది అని ఫీల్ అవుతాము. బట్ యా అంటే మన సినిమాలు పెరిగే కొద్దీ మనకి సక్సెస్ వచ్చే కొద్దీ రెమ్యునరేషన్ ఇక మిగతా ఫీల్డ్స్ లానే మారుతూ ఉంటుంది. అవునా? ఓకేనండి, ఇప్పటివరకు మనం మీ ప్రొఫెషనల్ గురించే మాట్లాడుకున్నాం. మీ ఫ్యామిలీ, మీరు గుంటూరు అన్నారు ఇందాక, ఏంటి ఎక్కడ ఏంటి మీ ఫ్యామిలీలో ఏం చేస్తూ ఉంటారు? ఫాదరు మదరు? నేను అదే సింగిల్ చైల్డ్, సో ఫాదర్ మదర్. సింగిల్ చైల్డా? ఓకే ఓకే. మదర్ ఐ డాక్టర్, ఆఫ్థల్మాలజిస్ట్, షీ స్టిల్ వర్కింగ్ ఇన్ గుంటూరు అనమాట. ఫాదర్ జాయింట్ రిజిస్ట్రార్గా నాగార్జున యూనివర్సిటీలో రిటైర్ అయిపోయారు. గుంటూరు దగ్గర యూనివర్సిటీ అనమాట. సో హీ రిటైర్డ్ ఇప్పుడు. సో యా సినిమాలకి ఎక్కడ దరిదాపులు ఎవరు లేరు. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి? సేమ్ అండి, మ్యారేజ్ ఇన్ ద సెన్స్ తను హీఈస్ మై బీటెక్ క్లాస్మేట్ అనమాట. సో లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. సో నాకు ఎంత ఇష్టమో ఇక తనకి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. నేను యుఎస్ వెళ్ళటం దగ్గర నుంచి, యుఎస్ వదిలేసి రావటం దగ్గర నుంచి, బాంబే, చెన్నై, తనకి తెలుసు, తను చూస్తానే ఉన్నాడు, వెరీ సపోర్టివ్. సో ఇక యాజ్ ఇట్ ఈస్ నా లైఫ్ అటు ఏమీ మారదు. ఎప్పుడు నాకైనా మూమెంట్స్ ఆఫ్ డౌట్ వస్తుంది, అబ్బా ఇంత అన్సర్టనిటీయా అని. తను లైక్ నో యూ హ్యావ్ టు గివ్ ఇట్ టైమ్, ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు, లైక్ సో చాలా సపోర్టివ్, వెరీ సపోర్టివ్. ఓకే, చిన్న పాప కూడా వచ్చినట్టుంది మీ లైఫ్ లోకి? అవునండి, లైక్ 11 months ఐ హ్యాడ్ ఏ బేబీ లాస్ట్ ఇయర్. సో అప్పుడు ఒక 6 to 7 months ఐ డిడ్ంట్ వర్క్, ఐ వాజ్ ఇన్ మై హోమ్ టౌన్. సో వెనక్కి వచ్చి దెన్ ఫస్ట్ ప్రాజెక్ట్ నేను చేస్తాను ఇప్పుడు దండోరా. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ అంటే కొత్త జీవి మీ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కొంచెం సెట్, ఇప్పుడు మళ్ళీ మారిందా మీ వర్కింగ్ స్టైల్? ఏమన్నా అలాగే ఉందా? లేదండి, వర్కింగ్ స్టైల్ ఎలా మారుస్తాం అండ్ ఈ ఫీల్డ్కి ఉన్న డిమాండ్ కూడా అలాంటిది. లైక్ అంటే బాధ్యత వచ్చింది కదా, మరి రెండు బ్యాలెన్స్ చేసుకోవటం రావాలండి. ఇది దీనికోసం అది తగ్గించినా అది వర్క్ అవ్వదు, బికాస్ ఆఫ్ ఏంటంటే అది అన్ప్రొఫెషనల్ అనిపించేస్తుంది. సో సమ్హౌ మేనేజ్ చేసుకోవాలి విత్ అదర్ హెల్ప్స్, అంతే. ఓకే, ఇప్పుడు ఏఐ అనేది శాసిస్తోంది అన్ని క్రాఫ్ట్స్ని చెప్పాలంటే. అక్కడ హీరోయిన్ లేకపోయినా కూడా ఒక ఇద్దరు మనుషులు వచ్చేసి ఆడేస్తారు, పాడేస్తారు, నటించేస్తారు, జీవించేస్తారు. సో ఎడిటింగ్లో మీకు ఏఐ అనేది ఇంకా వచ్చిందా, లేదంటే ఎంతవరకు, ఒకవేళ వస్తే కనుక ఎంతవరకు మీకు పని తక్కువ అవుతుంది, ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఎడిటింగ్కి ప్రాజెక్ట్ తీసుకోవటం, ప్రాజెక్ట్ సెటప్ ఇదంతా ఉంటుంది. ఇట్స్ లైక్ ఒక అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నప్పుడు అందరం చేసేది, దాన్ని సెటప్ చేయటం, దాన్ని సార్ట్ చేయటం బిన్స్లో. ఐ గెస్ ఒకటి అది దానికి ఒక ఆటోమేషన్ వచ్చేస్తుందేమో అన్న థాట్ అయితే ఉంది. సో దట్ రష్ తీసుకోగానే అది సీన్ వైజ్ సెగ్రిగేట్ చేయటం, అదంతా దానికి ఆటోమేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ అదొక ఎడిటర్స్ లైఫ్ అనేది ప్రశ్నార్థకమేనా ఓవరాల్ అని నేను అనుకోను. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో అన్నట్టు ఒక సీన్ ఎలా పండాలి అన్నది
అంటే హ్యూమన్ డ్రామా చేసినట్టు ఏఐ చేయలేదు అని ఈజ్ మై బిలీఫ్, ఈజ్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఎందుకంటే డ్రామాని ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే కన్సిడర్ చేస్తే తెలుగు వాళ్ళు ఒకలా పర్సీవ్ చేస్తారు, బేస్డ్ ఆన్ తమిళ వాళ్ళు ఒకలా పర్సీవ్ చేస్తారు, అసలు వెస్ట్లో ఇంకోలా పర్సీవ్ చేస్తారు. వీళ్ళందరినీ కామన్గా ఉండేలాగా ఒక ఏఐ తీస్తే అది మనం తీసిన సినిమా అంత ఎఫెక్టివ్గా ఎందుకు ఉంటుంది అన్నది నా బిలీఫ్. ఓకే. అంటే ఈ మధ్య కొన్ని వాయిస్ ఓవర్లు డబ్బింగ్ ఆర్టిస్ట్ల పొట్ట కూడా కొడుతుంది ఏఐ. కాకపోతే ఇక్కడ ఒకటేంటంటే ఆనందమైన న్యూస్ అయినా ఒకటే చెప్తుంది, కరెక్ట్, అదే ఎమోషన్. అది కొంచెం సాడ్ న్యూస్ అయినా ఒకేలా చెప్తోంది. దానిలో ఇంకా ఎమోషన్స్ని అయితే ఏఐలో పండించలేకపోతున్నారు. హోప్ఫుల్లీ అక్కడ ఆగాలి. సో అంతా టెక్నాలజీ ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటే మీరు ఏఐ అంటే భయపడుతున్నారు అన్నమాట. అంటే ఏమంటామంటే ఆ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ది తీసేయకూడదు అన్నది. అండ్ అఫ్ కోర్స్ హ్యూమన్స్ చేసేదే ఈజ్ ఆర్ట్. అప్పుడు మొన్న జరిగిన గిబ్లీ ఆర్ట్ మీద చాలా కాంట్రవర్సీస్ అందుకేగా వచ్చాయి. గిబ్లీ ఆర్ట్ ఒరిజినేటర్ ఎవరైతే జపాన్లో ఉన్నారో లైక్ అతను చూడగానే చెప్పాడు, ఇది నేను చేసిన ఆర్ట్లో లైఫ్ ఉంది, దీంట్లో లైఫ్ లేదు, మీరు ఇంటర్నెట్లో ఒక సెకండ్లో కొట్టే దాంట్లో అని. అండ్ ఈవెన్చువల్లీ అది స్టాండ్అవుట్ అవుతుంది అన్నది ఏంటంటే ఇది ఎట్ దిస్ మూమెంట్ ఎక్సైట్మెంట్ అనమాట. ఇది అరే వా అన్నది, అది ఎంతకాలం నిలుస్తుంది అన్నది వీ హ్యావ్ టు. నిజంగా హ్యూమన్ అంటే నవరసాల్ని పండించడం ఏఐ వల్ల సాధ్యం కాకపోవచ్చు ఖచ్చితంగా. అయితే మాత్రం ఇంకా చాలా మంది జీవితాలు ఇంట్లోనే కూర్చుంటారు. ప్రశ్నార్థకమే. మెకానికల్ పార్ట్ ఆఫ్ ఏదైతే ఉందో అది నాకు తెలిసి రావచ్చు, బట్ ద క్రియేటివ్ సైడ్ ఆఫ్ ఇట్ హ్యూమన్ మన డిస్క్రిప్షన్ వాడి చేసేది మనకు ఉంటుంది అన్నది నా బిలీఫ్. చిత్రసీమ 24 ఫ్రేమ్స్ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. ఎడిటింగ్లో అంటే అప్పటి కరోనా ముందుకి అండ్ ఈ 10 ఇయర్స్లో బాగా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కదా. సో ఏమైనా చేంజెస్ వచ్చాయా ఎడిటింగ్లో? కొన్ని సాఫ్ట్వేర్స్ కానీ, ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు ఏంటి? అప్పటికి అంతకు ముందుకి ఇప్పటికి ఏమైనా చేంజెస్ వచ్చాయా, మీరు విన్నారా? చేంజెస్ ఇన్ ద సెన్స్ విత్ ఇన్ ద అంటే నేను వాడేది అడోబ్ ప్రీమియర్ ప్రో. సాఫ్ట్వేర్లో డెవలప్మెంట్స్ వస్తాయండి. ఒకటి ఎఫెక్ట్స్లో వస్తాయి. ఎఫెక్ట్స్తో పాటు ఏదైనా సౌండ్ సింక్ ఉంటుంది, సౌండ్ సింక్ ఈజీగా చేసుకునేలాగా వస్తుంది, సార్ట్ చేసుకోవటం ఈజీగా వచ్చేలాగా వస్తాయి. వర్క్ తగ్గిస్తుంది అనమాట. ద సెటప్ అదే ఎడిట్స్ చేసే ముందు సెటప్ అదంతా. ఎడిట్కి రష్ ఏంటంటే ఇంత రష్ కదండి, నువ్వు ఎక్కడో చోట ప్రాజెక్ట్లో మూల పడేసి నువ్వు చేస్తే మొత్తం చాలా కెయోటిక్గా ఉంటుంది. సో సీన్ వైజ్ డివైడ్ చేసుకోవాలి, డే వైజ్ డివైడ్ చేసుకోవాలి, ఏ సీన్ దాంట్లో ఎంత రష్, దాంట్లో మళ్ళీ మిడ్ టేక్, లాంగ్ టేక్, క్లోజ్అప్ ఇవన్నీ ఉంటాయి. దానికి తగ్గట్టు మొత్తం సార్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ బిఫోర్ వి స్టార్ట్ ది ఎడిటింగ్. ప్రాపర్గా ప్రాజెక్ట్ సార్ట్ చేసుకోకపోతే నువ్వు ఫైనల్ చేసేటప్పుడు నీకు నువ్వు రష్ ఎత్తుకోవటమే నీకు 5 నిమిషాలు పడుతుంది, ఇంక ఎప్పుడు ఎడిట్ చేసుకుంటావు. సో ఇది ఎడిటర్స్కి ఇది చాలా కామన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్ కూడా సార్టింగ్. అవును, వాళ్ళు 3-4 కెమెరాలని అరేంజ్ చేస్తే 4 కెమెరాలని ఫ్రేమ్ అవుట్ చేయాలి. అవును అవును అవును. సో దానిలో మళ్ళీ ఏది సీన్ అనేది కట్ చేసుకోవాలి. సో ఏ ఎడిటర్కి ఎలా యాక్సెసిబిలిటీ వీలుగా ఉండేలాగా ప్రాజెక్ట్ని సార్ట్ చేసుకొని ఎడిట్ స్టార్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ చాలా గందరగోళంగా ఉంటుంది, ఇంత రష్ కదా. ఓకే. అంటే ఇప్పుడు పుష్పక విమానం అని చెప్పేసి అప్పట్లో మూకీ మూవీ వచ్చింది, అలాంటివి ఇప్పుడు ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే మాటలు లేకుండా ఓన్లీ మ్యూజిక్తో ఎడిటింగ్తోనే సినిమా కథ అంతా చెప్పేసింది. అవును, అలాంటివి ఏమన్నా ఇస్తే అలాంటి వర్క్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాం. అఫ్కోర్స్ అది సూపర్ ఛాలెంజింగ్ కదా. అండ్ ఎనీథింగ్ న్యూ డిఫరెంట్ ఇప్పటిదాకా మనం చెయ్యంది ఏదన్నా వస్తే కొంచెం భయము ఉంటుంది, అది చెయ్యాలి అన్న ఛాలెంజ్ తీసుకోవాలి అనిపిస్తుంది, అది సరిగ్గా చేసేదాకా పట్టుదల ఉంటుంది. అఫ్కోర్స్ అది ఎలా అంటే ఒక యాక్టర్ కనుక నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలి అని ఎలా అంటారో, యాజ్ అన్ ఎడిటర్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీన్స్, ఒక సాంగ్ దగ్గర నుంచి యాక్షన్ హై ఇంటెన్సిటీ యాక్షన్ దగ్గర నుంచి సస్పెన్స్, థ్రిల్ అన్నీ చేయాలన్న కోరిక ఉంటుంది ఈ కెరీర్లో. అంటే ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ కావాలి అంటే మీరు కొత్త వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? ఎలాగా వాళ్ళ లైఫ్ని ఒక వేలో పెట్టుకొని ఈ ఎడిటింగ్ ఫీల్డ్లోకి రావాలి అనేది మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అదే అండి, ఐదర్ యూ కెన్ స్టడీ ఆర్ ఎవరి దగ్గరన్నా జాయిన్ అయిపోవచ్చు.
అంటే రెండు మార్గాలు ఉన్నాయి. కాకపోతే నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏమి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ లేకుండా ఒక పెద్ద ఎడిటర్, ఒక మంచి ఎడిటర్ దగ్గరికి నీకు అవకాశం వస్తుందా అంటే కష్టం కదా. సో అందుకు ఐదర్ ఎక్కడన్నా కనీసం హ్యాండ్స్ ఆన్ సాఫ్ట్వేర్ నేర్చుకో, ముందు ఐదర్ యూట్యూబ్ చేసుకో, ఆర్ షార్ట్ ఫిల్మ్స్ చేసి ఆ వర్క్ తీసుకెళ్ళు, ఓకే, లేదా ఇక స్టడీ ఇన్ ఏ రెప్యూటెడ్ ప్లేస్. అంటే అలాగా డిగ్రీ లేకపోయినా, లేదంటే ఓ పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెన్స్ లేకపోయినా మీలాగా చేయడం సాధ్యమవుతుందా? అంటే చదువుకొని వచ్చి రావచ్చండి. ఇక అంతే, ఎవరి జర్నీ వాళ్ళకి డిపెండ్స్ ఆన్ స్కిల్స్ అనమాట. స్కిల్ అండ్ యా అంతే. మనం ఒక ఫిల్మ్ చేస్తే ఆ ఫిల్మ్ మంచిగా చేస్తే ఇంకో ఫిల్మ్కి హెల్ప్ అవుతుంది. అంతే. అంటే నేను ఫస్ట్ ఆకాశవాణి చేసినప్పుడు పరిచయం అయిన వాళ్ళు సమ్వన్ సజెస్టెడ్ నేమ్ టు వైజయంతి. అప్పుడు నాకు కుమార్ శ్రీమతి వచ్చింది, విచ్ ఈస్ ఏ గుడ్ ప్రాజెక్ట్ ఇన్ మై ఫిల్మోగ్రఫీ. సో అలానే మనం మంచిగా చేస్తే దట్ వర్క్ విల్ రెప్లికేట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ కదా. ఓకే. అయితే ఇప్పుడు ఈ ఎడిటర్గా వచ్చినప్పుడు మీకు ఇచ్చిన ఫస్ట్ డైరెక్టర్, ఆపర్చునిటీ ఇచ్చిన ఫస్ట్ డైరెక్టర్ ఎవరండి? అదే ఈ చాయ్ బిస్కెట్ వాళ్ళది సుమంత్ ప్రభాస్ అని. సుమంత్ ప్రభాస్ గారు. అండ్ యాక్చువల్లీ ఇంకో ఫిల్మ్ కూడా ఉంది, సుమంత్ గారు యాక్ట్ చేసింది, అనగనగా ఒక రౌడీ పేరుతో, డైరెక్టర్ మను యజ్ఞ అని. బట్ అది సమ్ హౌ ఇంకా బయటికి రాలేదు. బట్ దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ ఐ వర్క్. రెండు ప్యారలల్గా ఇన్ టైం జరిగింది, బట్ మేం ఫేమస్ వచ్చింది. ఓకే. అంటే మేం ఫేమస్ అనేది మంచి హైప్ క్రియేట్ చేసినట్టుంది ఎడిటర్గా. బెస్ట్ డైరెక్టర్ అంటే డైరెక్టర్స్ అనగానే ఇప్పట్లో ఎవరో ఎస్ఎస్ రాజమౌళి గారు, అనిల్ రావిపూడి గారు అని వాళ్ళని వీళ్ళని చెప్తున్నారు కదా. మీ డ్రీమ్ డైరెక్టర్, అబ్బా ఈ డైరెక్టర్ మూవీ నాకు అవకాశం వస్తే బాగుంటుంది కదా అని అనిపించే డైరెక్టర్ ఎవరు మీకు ఇష్టం? శేఖర్ కమ్ముల గారు, సృజన గారి ఫేవరెట్ డైరెక్టర్ అనమాట. చాలా చాలా లైక్ ఐ అడోర్ హిమ్ ఎ లాట్ అనమాట. ఓకే. సో ఓకే. అండ్ మూవీస్ చూసేవాళ్ళు అన్నారు కదా. అవునండి. మీకు బాగా నచ్చిన మూవీ అంటే వావ్ ఎడిటింగ్ ఈ మూవీలో చాలా బాగా చేశారు, ఎవరు చేశారు అనిపించేంత ఎగ్జైట్మెంట్ ఇచ్చేంత మూవీ ఏంటి? అంటే డిఫరెంట్ మూవీ, అంటే యాజ్ టైం ప్రోగ్రెసెస్ కూడా ఒక్కొక్క మూవీ ఒక్కొక్క ఎఫెక్ట్, ఒక్కొక్క ఫీల్ ఇస్తుందండి. ఐదర్ ఇట్ కుడ్ బి మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మేయళగన్ అంటే సత్యం సుందరం రీసెంట్గా అది చూసినప్పుడు కూడా ఇట్ ఈస్ సో సింపుల్, బట్ నువ్వు అంతా ఫీల్ అయ్యేలా చేసావంటే అఫ్ కోర్స్ ఎడిటింగ్ రోల్ కూడా చాలా ఉంటుంది ఆ సీన్ని అది రావటానికి. దీని ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ లాంటిది మలయాళంలో తల్లుమాల అని వచ్చింది. ఫుల్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ట్రాన్సిషన్స్, వెరీ ఎక్కువ ఫైట్ సీన్స్, వెరీ క్వర్కీ ఎడిటింగ్, ఫాస్ట్ పేస్డ్ ఎడిటింగ్, బట్ ఇట్ వాస్ వెరీ ప్రీ ప్లాన్ చేసుకొని వాళ్ళు అలా షూట్ చేసి ఆ స్కోప్ ఉందన్నమాట. దీని కాంట్రాస్ట్గా అది. సో ఒక్కొక్క సినిమాలో ఎక్కడైతే వాళ్ళు అనుకున్న ఇంటెంట్ చాలా బాగా వచ్చిందో అన్నీ అవి అనిపిస్తాయి, అరే ఇలాంటిది మనకు అవకాశం వస్తే బాగుండు, ఇంత మూవ్ చేసే అవకాశం వస్తే బాగుండు. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పార్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే. అంటే సత్యం సుందరం మీకు బెస్ట్ ఎడిటింగ్ స్కిల్స్ అన్నీ నచ్చాయి అన్నమాట. సినిమా వచ్చింది అంటే అంత గొప్పగా అఫ్ కోర్స్ దాంట్లో ఈ క్రాఫ్ట్ కూడా ఈక్వల్లీ దోహదం చేస్తుంది. ఓకే. ఓకే. అండ్ మీకు ఇష్టమైన ఫేవరెట్ హీరో? ఎట్ ద మూమెంట్ నాని గారండి. సో నాని గారి మూవీలో ఎడిటింగ్ అవకాశం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎగిరి గంతేస్తా. ఇందాక కుమారి శ్రీమతి అన్నారు కదా, దానిలో బెస్ట్ హీరోయిన్ నిత్యా మీనన్ గారు. సో మంచి అవకాశమే వచ్చింది. అది ఎలాగ వచ్చింది అవకాశం? అదే నేను ఆకాశవాణికి అని పనిచేసినప్పుడు ఉన్న ఏడి ఇక్కడ ఈపీకి తెలుసు అంట. సో వాళ్ళు ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్కి అలా ఒక ఎడిటర్ని వెతుకుతున్నప్పుడు నా పేరు సజెస్ట్ చేశారు. ఓకే. అలా నాకు ఫస్ట్ అక్కడ ఇచ్చారు ఛాన్స్, అక్కడ వచ్చిందనమాట. సో ఇనిషియల్ అఫ్ కోర్స్ నా వర్క్ చూశారు, దే టుక్ దేర్ టైమ్, బికాజ్ వైజయంతిలో ముందు నేను అఫ్ కోర్స్ ఐ మీన్ న్యూ కమ్మర్ అప్కమింగ్ టైప్ కదా. సో యా అలా స్లోగా వర్క్ చూసి వాళ్ళకి నచ్చి అప్పుడు ఛాన్స్ ఇచ్చారనమాట. Okay. So because our show it went well into people and it I mean
బాగా రీచ్ వచ్చింది ఆ ప్రాజెక్ట్ వల్ల. ఓకే. కానీ మీరు ఇన్ని అంటే బిహైండ్ ద స్క్రీన్ అన్నీ చేస్తూ ఉంటారు, అప్రిషియేషన్స్ అన్నీ కూడా ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళకే తప్పితే మిమ్మల్ని తీసుకొచ్చి వావ్ సూపర్ చేశారు, గుడ్ వర్క్ అనే సందర్భం ఏమన్నా ఉందా? అది ఇంటర్నల్గా టీమ్కి తెలుస్తుంది అండి, అంతే. సో డైరెక్టర్కి తెలుస్తుంది, ప్రొడ్యూసర్స్కి తెలుస్తుంది, లైక్ ఎవరైతే ఉంటారో. సో వాళ్ళతో ఫర్దర్గా ప్రాజెక్ట్కి వెళ్తున్నప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళే కదా మళ్ళీ రీకన్సిడర్ చేసేది, అరే వీళ్ళతో బాగుంది, లైక్ దే డిడ్ గుడ్ వర్క్ అన్నది, సో దే టేక్ యూ అగైన్. సో ఇక అలా సక్సెస్ మీట్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? అంటే ఐ మీన్ బిహైండ్ ద స్క్రీన్ ఉండే టీం అంతా పార్టిసిపేట్ చేస్తారా? వెళ్తారు, సక్సెస్ వెళ్తారు. అలాగా మిగతా వాళ్ళందరూ కూడా పరిచయం అవుతారు. ఓకే. వీళ్ళ మూవీలో ఈ ఫలానా యాక్టర్స్ వాళ్ళ మూవీ అయితే బాగుంటుంది అనే డ్రీమ్ ఏమైనా ఉందా? యాక్టర్స్ అయితే యాజ్ యూ సెడ్ నాని గారుది ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎలా ఉంటుంది ఇన్ ద సెన్స్ హయ్యర్ బడ్జెట్ ఫిల్మ్, మోర్ స్కోప్ ఉన్నది, వెరీ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా చేయటం కూడా ఇది ఛాలెంజ్. అఫ్ కోర్స్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. జనం ఊరికే థియేటర్లో అరవరు, జనం ఊరికే విజిల్స్ వేయరు. సో టు గెట్ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో ఈజ్ వెరీ ఛాలెంజింగ్. అండ్ అది కూడా అదొక డ్రీమ్ అలా. ఓకేనండి, మీకు ఇన్ని జర్నీస్ చేస్తూ ఉన్నారు, అబ్రాడ్లో చదువుకొని వచ్చారు, ఇండియాలో ఉన్నారు, సో ఏది బెస్ట్ అనిపించింది మీకు? అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా? లేదండి, నాకు ఇక్కడే బాగుంది. బికాజ్ మనం ఎంత కాదన్నా మనం పుట్టి పెరిగిన వాతావరణం, మన కల్చర్ ఏంటంటే అందరూ మన వాళ్ళు అన్నాడు దగ్గర ఉంటారు. సో అబ్రాడ్ ఫర్ వెకేషన్ ఈస్ వెరీ గుడ్, బట్ ఇండియా ఫర్ లివింగ్ ఈస్ ది బెస్ట్. ఓకే. ఇండియాలో బాగా నచ్చిన ప్లేస్ అంటే ఏం చెప్తారు? ఇండియాలో బాగా నచ్చిన ప్లేస్ అంటే యాక్చువల్లీ షిమ్లా అండి. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, సో అప్పుడు అది అలా ఉండిపోయింది. సో నైస్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు అండ్ మెయిన్ విషయాలు కూడా చెప్పారు. అసలు ఈ సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో ఒకటైన మెయిన్ కీ రోల్ పోషించే ఎడిటర్ సృజన అడుసుమిల్లి గారు మనతో మంచి విషయాలు షేర్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మరి మరో ఎపిసోడ్లో మరో అతిథితో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్తే.